వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. ఎవరైతే సిట్టు విచారణకు రెండోసారి హాజరవ్వాల్సిన సతీష్ ఉన్నారో A1 బోగిలో ఐ థింక్ ఆయన్ని దారుణంగా చంపేశారు. రవికుమార్ అనే వ్యక్తి మీడియా ముందుకు వచ్చి ఒక చిన్న వీడియో రిలీజ్ చేశారు ఏడుస్తూ. పరకామణిలో ఒక తప్పు చేశాను. ఆ తప్పుకు ప్రాయశ్చితంగా నేను మా కుటుంబం మహాపాపంగా భావించి నా ఆస్తిలో 90% స్వామివారికి ఇవ్వాలని అనుకున్నాము. ఈరోజు రవికుమార్ ఇది ఎందుకు ఆ రోజు రాలేదయ్యా మీకు? ఈ పరకామణి అంశంలో ఎన్ని తప్పించుకోపోయినా సరే ఆఖరిగా అందరూ వచ్చి పడేది జైల్లోనే. ఎవరు తప్పించుకునే ప్రసక్తే లేదు. వాస్తవాలు చూసుకుంటే రవికుమార్ కి సతీష్ కి మధ్య రాజీ కుదిరింది. అంటే ఇతని ద్వారా లోకాతులు రాజీ అయింది. ఎన్ని కోట్లకు రాజీ అయింది? 14,40,22,000 రూపాయలు రిజిస్టర్ వాల్యూ ఆస్తిని రవికుమార్ వెంకటేశ్వర స్వామి పేరుతో రాశాడు. అది రిజిస్టర్ వాల్యూ. మార్కెట్ వాల్యూ 50 కోట్లు. ఈయన మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారు, చిన్న దొంగతనం అంట. వెంకటేశ్వర స్వామి దగ్గర జరిగింది కాబట్టి నీకు చిన్న దొంగతనం. మీ ఏసీ దగ్గర జరుగుంటే దొల్లి ఏడ్చుంటావు కదా నువ్వు. అందుకనే ప్రజల ఆగ్రహంతో పాటు వెంకటేశ్వర ఆగ్రహంతో కూడి 11 స్థానాలు పరిమితం అయిపోయాయి. ఓవరాల్ ట్రస్ట్ లో ఎంత ఉంటుంది అసలు మొత్తం? దాదాపు ఒక 5,000 కోట్లు. ఈసారి టిటిడి బోర్డు చైర్మన్ గా భానుప్రకాష్ రెడ్డిని నియమిస్తే బాగుంటుంది అనే మాట వినిపిస్తుంది అక్కడ ఇక్కడ. ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? ఐ డోంట్ నో. అయ్యో, ఖచ్చితంగా నా జీవిత ఆశయం, నా సంకల్పం స్వామివారి దగ్గర సేవలో చేయాలని. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బీజేపీ సీనియర్ లీడర్ అండ్ టిటిడి బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి గారు. భానుప్రకాష్ రెడ్డి గారు నమస్తే. నమస్తే గోవిందన. సో పరకామణి ఇష్యూలో చాలా ఫైట్ చేశారు. అంటే చివరికి నాకు కూడా థ్రెట్ ఉంది, చాలామంది అంటే ఫోన్ల ద్వారా కావచ్చు, లేకపోతే బెదిరింపులు, చంపేస్తాం, రకరకాలుగా గవర్నమెంట్ కూడా మీకు 2+2 గన్మెన్స్ని అరేంజ్ చేసింది. ఈరోజు మీరు ఛానల్కి వచ్చేటప్పుడు కూడా అంత బందోబస్తుగా ఉన్నారనమాట. అంటే స్వామి అంటే ఒక మంచి కార్యక్రమం చేసేటప్పుడు ఎన్నో వెనక వస్తుంటాయి కాబట్టి తప్పదు కొన్ని. అండ్ కానీ ఆ ఇష్యూ మీరు ఫైట్ చేసే క్రమంలోనే ఒక్కసారిగా ఎవరైతే సిట్టు విచారణకు రెండోసారి హాజరవ్వాల్సిన సతీష్ ఉన్నారో A1 బోగిలో ఐ థింక్ ఆయన్ని దారుణంగా చంపేశారు. రవికుమార్ అనే వ్యక్తి మీడియా ముందుకు వచ్చి ఒక చిన్న వీడియో రిలీజ్ చేశారు ఏడుస్తూ. అంటే పశ్చాత్తాపం అనేది కనిపిస్తుంది ఆ వీడియోలో. మా భార్య పిల్లలు చాలా పశ్చాత్తాపడుతున్నారు, చాలా నిందలు పడుతున్నారు. నేను చేసింది తప్పే, నా తప్పు తెలుసుకున్నాను. అది ఏడిపించారో పక్కన పెడితే తర్వాత అంటే ఈ ఇష్యూ జరుగుతున్న క్రమంలోనే ఈ రెండు జరిగాయి. ఏ విధంగా చూడొచ్చు అసలు? ఏ యాంగిల్లో చూడొచ్చు? అంటే గవర్నమెంట్ ఉందేమో కూటమి, రోజు అతను అంత దారుణంగా చంపారు, ఇతనేమో ఇలా ఏడుస్తూ ఒక వీడియో బయటకు వచ్చింది. ఏం జరిగింది అసలుకి? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం, కోట్లాది మంది హిందువులకు ఆరాధ్య దైవం అనేటువంటి వెంకటేశ్వర స్వామి ఖజానాకి భద్రత లేకుండా చేసినటువంటి గనులు గత ప్రభుత్వం నుండి కొందరు పెద్దలు, వైసీపీ ప్రభుత్వం కొందరు పెద్దలు, ఆ రోజు నుండి కొందరు అధికారులు. ఈరోజు రవికుమార్ స్వామి మొన్న ఒక వీడియో రిలీజ్ చేసి నేను పశ్చాత్తాపడుతున్నాను, నేను చేసిన పని కనరే. ఇది ఎందుకు ఆ రోజు రాలేదయ్యా మీకు? ఎక్కడున్నారు అసలు ఆయన? ఆయన హైదరాబాద్లో ఉన్నారని తెలిసింది. ఆ రోజు ఎందుకు రాలేదు రవికుమార్ స్వామి మీకు? మీరు ఏ రోజైతే మీరు మీ ఆస్తులు స్వామివారి పేరుతో బదలాయిస్తున్నారో ఈ మాట ఆ రోజు మీరు వచ్చి చెప్పుంటే మీ మాట మీద గౌరవం ఉండేది, నమ్మకం ఉండేది. కొంత స్వామివారికి రాయించి మిగతా ఆస్తులు మిమ్మల్ని ఎవరు ఏడిపించారో, ఎవరు మిమ్మల్ని బాధ పెట్టారో వారికి నేనేం రాయించలేదని చెప్పారు. కానీ ఆధారాలు ఉన్నాయి, మిమ్మల్ని బెదిరించి రాయించుకున్నారని, మీ దగ్గర మీ కుటుంబ సభ్యుల మీద ఒత్తిడి తెచ్చి రాసుకున్నారని చెప్పి కొన్ని ఆధారాలు ఉన్నాయి. ఓకే, కాబట్టి భగవంతుడు ఆడిస్తున్నటువంటి ఆట ఇది. ఆ ఆటలో ఎవరు తప్పించుకునే అవకాశం లేదు. ఎవరన్నా తప్పించుకొని పైకి వెళ్ళినా సరే మనకు వైకుంఠపాలి అని ఒకటి ఉంటుంది. ఆ వైకుంఠపాలిలో లాస్ట్ 100 పోకముందు 99లో ఒకటి ఉంటుంది. ఆడ దగ్గర తగులుకుంటే మొత్తం కిందకు వచ్చేస్తారు, జీరోకి. అట్లా ఎవరైనా సరే దీంట్లో ఈ పరకామణి అంశంలో ఎన్ని తప్పించుకోపోయినా సరే ఆఖరిగా అందరూ వచ్చి పడేది జైల్లోనే. ఎవరు తప్పించుకునే ప్రసక్తే లేదు. అందరూ సతీష్ కుమార్ గారి మృతి కూడా చాలా బాధాకరమైన విషయం. మీద నరికి చంపారు, అది పూర్తి వివరాలు ఇంకా కోర్టుకి మొన్న హైకోర్టు కూడా సతీష్ కుమార్ మృతి పట్ల పోస్ట్ మార్టం రిపోర్ట్ అన్ని అడగడం జరిగింది. ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఇంకా ఎక్కడ ఏ విధంగా జరిగిందో భక్తులు, శ్రీవారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా దీని గురించి తెలుసుకునే అవకాశం ఉంది. కానీ ఆ విజిలెన్స్ రిపోర్ట్లో మాకు పోలీస్ అధికారి నుంచి ఒత్తిడి వచ్చిన కారణంగా రవికుమార్
కోర్టులో రాజీ అయ్యాడు అని రాస్తూ కింద ఇంకో సెంటెన్స్ కూడా రాశాడు. రవికుమార్ ఒక సమర్థవంతమైన మంచి అధికారి అని చెప్పి ఆ అధికారి గురించి రిమార్క్స్ రాశారు. అది ఎవరికి అది ఎలా రాశారు అసలుకి? అంటే ఆ రోజు ఆ రిమార్క్స్ లో ఉంది, మీకు కావాలంటే నేను వాట్సాప్ చేస్తాను. ఓకే. ఆ రిమార్క్స్ లో సతీష్ కుమార్ గురించి ఒత్తిడి వచ్చిన కారణంగా రాజీకి వెళ్ళాడు, కానీ సతీష్ కుమార్ ఒక మంచి నిబద్ధత కలిగే అధికారి, మంచి అధికారి అని చెప్పి ఆ రోజు రిపోర్ట్ లో కూడా ఉంది, ఏది విజిలెన్స్ రిపోర్ట్. కాబట్టి ఇదంతా ఒక మిస్టరీగా కనపడుతుంది మాకు. దీంట్లో పరకామంలో పాత్రధారులు కొందరిని తప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు తప్పించుకున్నా సరే భగవంతుడి దగ్గర నుంచి తప్పించుకునే అవకాశమే లేదు. గుంతకల్ దగ్గర కదా ఇంత చంపేసింది, గుంతకల్ అదే బెర్త్లో ఎవరైతే జర్నీ చేస్తున్నారో వాళ్ళందరూ లిస్ట్ కూడా తెప్పించుకున్నారు, అప్పుడు అన్ని తెప్పించుకున్నారు. వారు 88A124 లో వారు ట్రావెల్ చేయాల్సిన సీటు, కానీ A11లో వారు బ్యాగేజ్ దొరికిందని చెప్పి ఫార్మర్ గా ఉన్నటువంటి రిపోర్ట్ మనకు. కానీ ఎందుకంటే ఆయన రిజర్వ్డ్ ఇన్స్పెక్టర్, అవును, వచ్చినటువంటి డెప్యుటేషన్ మీద వచ్చారా, డెప్యుటేషన్ మీద ఏవిఎస్ఓ వచ్చాడు. వారు వచ్చినటువంటి సందర్భంలో కొన్ని విజువల్స్ కూడా మనం చూడడం జరిగింది. ఎవరిని ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే ఆ బాడీ లాంగ్వేజ్లో కానీ దాంట్లో తెలుస్తుంది మనకు. ఆ రోజు రైల్వే స్టేషన్లో వారు వెహికల్ పెట్టామట్టి పొజిషన్లో కానీ, హోటల్లో టీకో భోజనానికి వచ్చిన సందర్భంలో కానీ, అలాంటి ఆ ముఖంలో కానీ దాంట్లో ఎక్కడ టెన్షన్ లేదు. ఇంత దూరంగా వచ్చి, కానీ ఆ రోజు మనకు బాధాకరమైన అంశం ఏంటంటే ఆ రోజు ఆయన విట్నెస్, సతీష్ కుమార్ ఆ రోజు విట్నెస్గా రావాల్సిన రోజు. కాబట్టి వారైనా అప్రూవల్గా మారిపోతారేమో అని, అప్రూవల్గా మారిపోతే దీంట్లో నుండి కొందరికి ఉన్నతాధికారులకి ఇబ్బంది అవుతుంది, ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి ఇబ్బంది అవుతుందని చెప్పి వారిని తప్పించారని చెప్పి అనేక అనుమానాలు ఉన్నాయి. ఏ అనుమానాలు రాకముందే మా తిరుపతిలో ఒక మహానాయకుడు అది ఆత్మహత్య అని స్టేట్మెంట్ ఇచ్చేశాడు. ఓకే. కరుణాకర్ రెడ్డి గారు ఆయన ఆత్మహత్య ఏ విధంగా ఏ బేస్లో ఇచ్చారయ్యా? అసలు పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరగలేదు, రైల్వే పోలీస్ నుంచి రెగ్యులర్ పోలీస్ కేసు ట్రాన్స్ఫర్ కాలేదు. నీకైనా పరకాయ పరవేశం ఏమన్నా తెలుసా కరుణాకర్ రెడ్డి గారు? ఆడ ఉన్న పక్కనే ఉండి చూసి వచ్చావు నువ్వేమన్నా? కాబట్టి ఇవన్నీ గమనిస్తా ఉంటే మాకు అనేక అనుమానాలు ఉన్నాయి, భక్తులకు అనుమానాలు ఉన్నాయి, ప్రజలకు అనుమానాలు ఉన్నాయి. ఇవన్నీ రాబో రోజుల్లో వాస్తవాలు చూసుకుంటే రవికుమార్ కి సతీష్ కి మధ్య రాజీ కుదిరింది. అంటే కొంత బయటికి రాకుండా చేయాలంటే రవికుమార్ కొంత ఆస్తి ఇతనికి ఏదో రిజిస్ట్రేషన్ చేసేసారు, అంటే ఇతని ద్వారా లోకాత్లో రాజీ అయింది. సతీష్ కుమార్ రవికుమార్ కలిసి లోకాత్లో రాజీ చేసుకున్నారు. అసలు లోకాత్లో కోట్లకు రాజీ 14,40,22,000 రూపాయలు రిజిస్టర్ వాల్యూ ఆస్తిని రవికుమార్ వెంకటేశ్వర స్వామి పేరుతో రాశాడు. అబ్బా, అది రిజిస్టర్ వాల్యూ. మార్కెట్ వాల్యూ 50 కోట్లు. ఓకే, 50 కోట్లు వీళ్ళు రాసుకున్నారు, మీ స్వామివారి పేరుకి రాయిచ్చారు. మీతో ఎంత రాసుకున్నారు అనేది అని తొందరలో విచారణ జరిగింది కాబట్టి ఇంకా కొద్దిగా లోతుగా విచారణ చేస్తాను, అన్నీ బయట వస్తుంది. పరకామణిలో కొల్లగొట్టిన ప్రతి పైసా తిరిగి పరకామణికి చేరేంత వరకు మా పోరాటం ఇలాగే కొనసాగుతూ ఉంటుంది. ఆ తాటాకు చప్పుళ్లకు దీనికి భయపడే ప్రసక్తి లేదు. మాకు బాధ ఏమంటే ధర్మం గురించి మాట్లాడితే భద్రత బయట రావాల్సిన అవసరం ఏర్పడింది. ధర్మం గురించి ఎవరైనా నిలబడితే భద్రతలో ఎక్కడ పోతుంది? ఈరోజు సతీష్ కుమారు రేపు ఎవరవుతారో తెలియదు. సతీష్ కుమార్ని జరిగిన సంఘటన రేపు ఎవరవుతారో. బయటికి ఏదన్నా అవుట్డోర్ తిరుపతి నుంచి బయటికి రావాలంటే భయపడాల్సి వస్తుందా? ఎందుకు భయపడడం? చుట్టూ గన్మెన్ ఏం అవసరం లేదు, ఏం భయపడాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం కల్పించింది రక్షణ, నాకు భగవంతుడు రక్షణ ఇస్తున్నాడు. వెంకటేశ్వర స్వామి నన్ను ఒక రక్షణ కవచంలా నన్ను కాపాడుతూ ముందుకు తీసుకుపోతున్నాడు. ఇదే అంశం కదా, చాలా అంశాల మీద నేను గతంలో నుంచి. అధికారంలో ఉంది కూటమి కదా, ఇప్పుడు సతీష్ని చంపిన వాళ్ళైనా లేకపోతే ఇంత పరకామని ఇంత పెద్ద ఇష్యూ జరిగినప్పుడు, అంటే మీరు గవర్నమెంట్ వాల్యూ 14 కోట్లు అంటున్నారు, ఈరోజు రియల్గా చూసుకుంటే 50 కోట్లు అంటున్నారు. అంటే ఎన్ని వందల కోట్ల కొల్లగొట్టారో అర్థమవుతుంది. ఎవరైనా కానీ అది వైసీపీయా, టీడీపీయా, బీజేపీ నేను అంటలేదు, ఇక్కడ దేవుడి సొమ్ము అది. ఒకసారి నాకు ఇష్టమై దేవుడికి ఒక 50,000 వేసానంటే అది దేవుడి సొత్తు. ఆ సొత్తుని ఇంతమంది దోచుకు తింటూ ఉన్నారు. తిన్నవాళ్ళు ఎవరు బాగుపడలేదులేదండి. అదే జన్మలో అదే 1 ఇయర్లో 2 ఇయర్లోనే చాలామందికి చాలా విధాలుగా ఇబ్బందులు పడ్డారు, చూస్తూనే ఉన్నాం మన కళ్ళతో కూడా. కానీ అసలు ఏంటి, ఎవరున్నారు దీని వెనక అనేది కూడా పెద్ద రహస్యం. సతీష్ని చంపటం పెద్ద ఆశ్చర్యం. మీరు అన్నట్లుగానే కరుణాకర్ రెడ్డి నిజంగానే ఆత్మహత్య అని ఆయన చెప్పడం కానీ, లేకపోతే అది హత్య అని క్లియర్గా అందరికి తెలిసినప్పుడు కూడా రకరకాల కోణాలు, అంటే ప్రజలు ఆలోచిస్తున్నారు బయట నిలబడి, ఏంటి ఇలాంటి నాయకుల్ని, ఇలాంటి పార్టీలని మనం ఎంకరేజ్ చేస్తున్నాం, ఎటు వెళ్తుంది ఈ సమాజం, ఈ హిందూ ధర్మం, ఈ సనాతన ధర్మం ఇన్ని చెప్పుకుంటూ వస్తున్నారు కదా పెద్ద పెద్ద వాళ్ళు కూడా, ఇటు తీసుకెళ్తున్నారు దీన్ని అనే దానికి కూడా ఆన్సర్ చెప్పాల్సి వస్తుంది వాళ్ళు. మరి
ఇవి ఇంకో బాధాకరం ఏంటంటే మీరు అన్నారు 50,000 రూపాయలు హుండీలో వేసిన, ఆ. ₹1 హుండీలో వేసిన దాని వారసుడు వెంకటేశ్వర స్వామి, ఆస్తికి యజమాని వెంకటేశ్వర స్వామి. అంతే. మీరు గమనిస్తుంటారు కొండ మీద మనం గుళ్ళోకి పోయేటప్పుడు కింద ఎన్న కానుకలు పడి ఉంటాయి, రూపాయి బిల్లు, ₹5 బిల్లు. మీరు చూడండి భక్తులు ఎంత పవిత్రంగా దాన్ని తీసి హుండీలో మళ్ళీ వేసి వేస్తారు. వస్తారు. అవును. అంత పవిత్రంగా రూపాయి అయినా ₹5 ₹10 తీసుకొని పవిత్రంగా ఎవరు తీసుకొని జోబులు వేసుకున్న వ్యక్తి మీరు చూపించండి. అవును. 1,00,000 మంది భక్తులు వస్తారు, 80,000 మందికి దర్శనం చేస్తాం. ఏ రోజు ఆ డబ్బులు తీసి జోబులు వేసుకుంటా పాపన ఏ భక్తుడు పోలేదు. అవును. కానీ రవికుమార్ దగ్గర నుంచి వీళ్ళు కొట్టేశారు. ఎంత మహాపాపం అది. ఈయన మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారు, చిన్న దొంగతనం అంట. ఏందయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, వెంకటేశ్వర స్వామి దగ్గర జరిగింది కాబట్టి నీకు చిన్న దొంగతనం, మీ ఏసీ దగ్గర జరుగుంటే దొల్లి ఏడ్చుంటావు కదా, నువ్వు ముసలి కన్నీరు కార్చుంటావు కదా. చిన్న దొంగతనం ఇదేనా నీ షర్ట్ సైజ్ అనుకున్నా జగన్మోహన్ రెడ్డి గారు? నీ షర్ట్ సైజ్ నాకు తెలీదు, ఎల్లా XXL ఎల్లో నాకు తెలియదు. గిఫ్ట్ గా ఇస్తారా ఈసారి తిరుపతి వచ్చినప్పుడు? ఆయనకి వెంకటేశ్వర బుక్ పంపిస్తా నేను, వెంకటేశ్వర స్వామి చరిత్ర పంపిస్తా. చరిత్ర చదివితే వెంకటేశ్వర స్వామి ఆలయ పవిత్రత, అక్కడుంటి ఆచార వ్యవహారాలు తెలుస్తాయి. ఆయనకి ఏమి తెలియదు, కేవలం బొట్టు పెట్టుకొని ఇలాంటి పట్టుశాలు ఒకటి కప్పుకునేసి స్వామివారికి వస్త్రాలు ఇచ్చేస్తే సరిపోదు. అక్కడ జరుగుతున్నటువంటి అవినీతిని అరికట్టాలి. అది ప్రథమ బాధ్యత. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి అప్పుడు నువ్వు పనిచేసావు కాబట్టి బాధ్యత. నువ్వు అన్నీ తెలిసి కూడా టీటీడీలో జరుగుతున్నట్టు అన్ని విషయాలు తాడేపల్లి ప్యాలెస్కి తెలుసు. హాట్ లైన్ మార్గం ఉంటుంది నుంచి ఆడికి, హాట్ లైన్. అక్కడ ధర్మారెడ్డి గారు ఉన్నారు, కరుణాకర్ రెడ్డి గారు ఉన్నారు, వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు. హాట్ లైన్ మార్గం నుంచి నీకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అన్ని తెలిసి కూడా వైవి సుబ్బారెడ్డి గారిని కూడా విచారణకు పిలిచారు కదా. విచారణకు పిలిచారు, అందరిని పిలుస్తారు. ఎవ్వరు తప్పించుకునే ప్రసక్తే లేదు. ఇన్ని తెలిసి కూడా చిన్న దొంగతనం అని చెప్పి వెంకటేశ్వర స్వామి పరకామైన చోరీని, హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం యావత్ హిందూ సమాజం ని ఒక బాధపడే సంఘటనని అందరూ జగన్మోహన్ రెడ్డిని అసహించుకుంటున్నారు. కాబట్టి ఇంకా క్షమాపణ చెప్తాడేమో అనుకున్నా, ఆయన ఏం ఇంతవరకు క్షమాపణ చెప్పాలా. యేసుని నమ్ముతాడు కాబట్టి వెంకటేశ్వరుని నమ్ముడు ఆయన. కాబట్టి ఆయనకి మన దేవుడి మీద భక్తి, విశ్వాసం, నమ్మకం లేదు. కాబట్టి అందుకనే ప్రజల ఆగ్రహంతో పాటు వెంకటేశ్వరం ఆగ్రహంతో కూడి 11 స్థానాలకు పరిమితం అయిపోయాడు ఆయన. 11 స్థానాలకి నేను అనుకున్న ప్రజల ఆగ్రహమే ఉందేమో అని. ఇవన్నీ గమనిస్తా అంటే స్వామివారి ఆగ్రహం కూడా ఉంది. కాబట్టి స్వామివారి అనుగ్రహం మా మీద ఉంది కాబట్టి మాకు 164 స్థానాలు వచ్చాయి. కాదు, ఇప్పుడు రవికుమార్ ఎందుకని మీ పేరు ఎక్కడ ప్రస్తావించలేదు? ఎందుకంటే అది జరుగుతున్న క్రమంలో, మీరు ఫైట్ చేస్తున్న క్రమంలో కూడా ఒక వీడియో రిలీజ్ అయింది. భానుప్రకాష్ గారు దాదాపు 5 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నారు, దీని గురించి మాట్లాడకూడదు, బయటికి మాట్లాడను గట్టిగా, నేను కూడా సైలెంట్ అవుతాను అంటే, ఒక 5 కోట్లు నాకు ఇస్తే నేను మాట్లాడను అంటే ఆ పాపపు సొమ్ములో అడిగినట్టు ఒక చిన్న వీడియో ఏదో ఒకటి బయటకు వచ్చింది కదా. అది శ్రీనివాస్ అని అతను బయట, శ్రీనివాస్, రవికుమార్ కాదు, శ్రీనివాస్ అనే వ్యక్తి దీన్ని బయట పెట్టాడు. కానీ మీకు విషయం ఇంతవరకు బయట చెప్పలేదు, మొదటిసారి సుమన్ టీవీ ముందు చెప్తున్నా. ఎవరైతే నా మీద ఆరోపణలు చేస్తాడో అదే శ్రీనివాస్ నా దగ్గరకు వచ్చి నేను మాట్లాడింది తప్పు అని చెప్పాడు. మీ ఇద్దరికి మాత్రమే తెలుసు అది తొందరలోనే ప్రజలకు కూడా తెలుస్తుంది, భక్తులకు కూడా తెలుస్తుంది. అదే శ్రీనివాస్ ఒక ఇది కూడా మీకు ఇదైనా మీకు వాట్సాప్లో పంపిస్తాను. ఆయనకున్నటువంటి నేటి వార్త అనే పేపర్లో నా ఫోటో, చైర్మన్ గారి ఫోటో, ముఖ్యమంత్రి గారి ఫోటో, చంద్రబాబు నాయుడు గారి ఫోటో వేసి ఈ పరకామణ విషయంలో శ్రీనివాసు కోర్టులో కేసు వేశాడు. అతను కూడా కోర్టులో కేసు వేస్తాడు. వేస్తూ నాకు అండగా భానుప్రకాష్ రెడ్డి ఉన్నాడని రాశాడు. ఎవరైతే నన్ను మీరు అన్నారు 5 కోట్లని ఎవరు మాట్లాడిచ్చారో, ఎవరి వల్ల మాట్లాడాడో శ్రీనివాసు, అతనే భానుప్రకాష్ రెడ్డి అండదండలతో అని రాశాడు. అంటే వెంకటేశ్వర స్వామి ఉన్నాడని చెప్పి నిరూపించుకున్నాడు. నేను అదే చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. వెంకటేశ్వర స్వామి నడుస్తున్నట్టు దేవుడు, నడిపిస్తున్నట్టు దేవుడు. ఈ అంశాలు నాకు అదే అనిపించింది. ఒకరోజు తెల్లారితో వస్తే ఆయన కనపడ్డాడు కింద, ఇద్దరు మాట్లాడుకున్నాం. సరే చెప్పాడు, అన్న ఇట్లా మరిగా నేను చేసింది పొరపాటుని. కోపం రాలేదా? ఎందుకు కోపం అండి? ఎందుకంటే మన దాదాపు ఒక 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు నేను సమాజాన్ని చూస్తూ ఉన్నా. బాధ వేసింది, మీరు అట్లా మాట్లాడకూడదు. కానీ నేను తప్పు చేస్తుంటే కోపం, భయం ఉండాలి. నేను తప్పు చేయలేదు కాబట్టి నాకు నమ్మకం, నా మీద నాకు నమ్మకం. 5 కోట్లు కాదు, 5,000 కోట్లు 50,000 కోట్లు వచ్చినా వెంకటేశ్వర స్వామి దగ్గర నేను తీసుకుని ఎవరైనా తీసుకుని ఒప్పుకోను. సో ఇప్పుడు లాస్ట్ టైం మనం పరకామని ఇష్యూ చేసాం కాబట్టి కంటిన్యూషన్, అసలు దాని తర్వాత జరిగిన సిచ్యువేషన్స్ కాబట్టి జనానికి కొంత తెలుసు, కొంతమంది తెలియాలి కాబట్టి మీరు చెప్తే బాగుంటుందని అడిగాను. బట్ నేను ఎందుకన్నానంటే ₹5 వేసినా 50,000 వేసినా స్వామివారి సొత్తు కాబట్టి ఆ కుండీలో వేసిన డబ్బు వల్ల మనకు తెలియకుండా ఆంధ్రప్రదేశ్లో చాలా మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందరూ అనుకుంటారు సో ఈ శ్రీవారికి అన్ని డబ్బులు వస్తాయి కదా, ఏం చేస్తారు అనేది కొంతమంది తెలియని వాళ్ళు కూడా ఉంటారు.
అదే ఉందిలే, టీటీడీ డెవలప్ చేస్తారు. కింద తిరుపతిలో పద్మావతి కాలేజెస్ కానీ, లేకపోతే హాస్పిటల్స్ కానీ, ఇవి మాత్రమే తెలుసు. చాలా మందికి కంటికి కనపడినవి చాలా ఉన్నాయి. ఈ కార్యక్రమాలు అంటే ఆ డబ్బుల వల్ల చాలా కార్యక్రమాలు, చాలా మంది బెనిఫిట్స్ పొందుతున్నారు. చాలా మంది పిల్లలకి గుండె ఆపరేషన్లు కూడా ఫ్రీగా అవుతున్నాయి. ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. సో ఇప్పుడు మొన్న కూడా బోర్డులో కూడా మంచి మంచి కార్యక్రమాలు అనేది చేద్దాం అనేది ఒక డిసిషన్ తీసుకుంది బోర్డు అన్నారు. కాబట్టి ఎలాంటి కార్యక్రమాలండి? అసలు వెంకటేశ్వర స్వామి క్షేత్రం చేస్తున్నట్టు సేవా కార్యక్రమాలు, టీటీడీ చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు ప్రపంచంలో ఎవరు చేయలేరు లేరు కూడా. అవును. రోజుకి దాదాపు 2 లక్షల పైచిలకు భక్తులకి అన్నప్రసాదం కానీ, అల్పాహారం కానీ, పాలు, టీ కానీ ఇస్తున్నట్టు ఏకైక సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం. రోజు నిత్యం దాదాపు వస్తున్నట్టు భక్తులు, తిరుమలకి విచ్చేసిన భక్తులకి 2.5 లక్ష పైచిలకు, 2.5 లక్ష పైచిలకు. ఇప్పటి వరకు ఫుడ్ పాయిజన్ అయిందని కానీ, దాంట్లో నాణ్యత లేదని కానీ మా ప్రభుత్వంలో, మా ఎన్డీఏ కూటమి వచ్చినాక ఎటువంటి కంప్లైంట్ లేవు. అదే గత ప్రభుత్వంలో లోపల అన్నప్రసాద కేంద్రంలో భోంచేస్తూ ఆ ఉడకని అన్నం నాస్తి బియ్యం పెట్టారు, దానివల్ల అన్నం సరిగా లేదని చెప్పి భక్తులు ఆందోళన చేసిన సందర్భాలు ఉన్నాయి. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ఊరికి పండగలకి పబ్బాలకి మనం ప్రసాదం తీపితో పాటు వడ కూడా ఇస్తాం, మన తెలుగు దీంట్లో. అట్లా మేము వచ్చిన తర్వాత వడ కూడా అన్నప్రసాదంలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది భక్తులకి అన్నప్రసాద కేంద్రంలో. అంతేకాకుండా అక్కడ వస్తున్నటువంటి విఈపి కల్చర్ని తగ్గించేదానికి పూర్తిగా దాన్ని తగ్గిస్తూ భక్తులకి ఎక్కువ సమయం భక్తులకి కేటాయించడం జరిగింది. అంటే సాధారణ భక్తులను మనం మాట్లాడకూడదు, ఎందుకంటే భగవంతుడి దగ్గర విఈపి సాధారణ లేదు. ప్రోటోకాల్లో ఉన్నటువంటి కొందరికి ఆ పరిధిని తగ్గించి భక్తుల సమయాన్ని పెంచడం జరిగింది. అంతేకాకుండా ఇంతకుముందు మీరు విద్యాలయాల గురించి మాట్లాడారు. దాదాపు 18,600 మంది విద్యార్థులు తిరుమల తిరుపతి దేవస్థానాలు విద్యా సంస్థల్లో చదువుతున్నారు ఫ్రీగా. అంటే 3,000 నామినల్ ఫీజు, ఫుడ్ అండ్ ఎడ్యుకేషన్ ఇయర్కి. సీట్లు దొరకవు. దాదాపు నేను మా ఎడ్యుకేషన్ కమిటీలో ఉన్నా, చూస్తే దాదాపు 8,000 అండ్ ఆడ్ అప్లికేషన్లు వస్తే మాకు సీట్ ఇచ్చే పరిస్థితి 1,500కే ఉంది. అందుకని నేను మొన్న పోయి దాన్ని పరిశీలించిన తర్వాత మా చైర్మన్ గారితో మాట్లాడి 500 హాస్టల్ సీట్స్ మహిళలకు పెంచడం జరిగింది, విద్యార్థినులకి 500 ఇయర్. ఎస్పీ జూనియర్ కాలేజీలో 150, లేదంటే శ్రీ పద్మావతి ఉమెన్స్ జూనియర్ కాలేజీలో 150, ఎస్పీడబ్ల్యూ శ్రీ పద్మావతి ఉమెన్స్ డిగ్రీ కాలేజ్లో దాదాపు 280 సీట్లు, రెండు కలిపి 500 సంఖ్యని పెంచడం జరిగింది. మీరు కానీ అక్కడ కానీ వచ్చి చూస్తే మొత్తం రైతు బిడ్డలు. ఒకవేళ పొరపాటున సీట్ రాకన్నా, హాస్టల్ సీట్ లేకున్నా ఆ బిడ్డకి తీసుకుపోయి వాళ్ళు పాపం పెళ్ళన్నా చేస్తున్నారు, లేకపోతే ఎక్కడో పనులు అన్న పెట్టేస్తున్నారు. అది మంచిది కాదు. ఒక ఇంట్లో ఒక ఆడబిడ్డ సెటిల్ అయితే ఆ కుటుంబం మొత్తం సెటిల్ అవుతుంది. అంతే, ఆ కుటుంబం మొత్తం సెటిల్ అవుతుంది. లక్ష్మి సరస్వతిని బాగా చదువుకుంటే సరస్వతినే లక్ష్మి అవుతుంది. ఆ బిడ్డ సంపాదించి ఆ కుటుంబానికి మొత్తం ఆధారం అవుతుంది. కాబట్టి ఒక 500 సీట్లు. అంతేకాకుండా అన్ని కాలేజ్ని డిజిటలైజ్ చేయడం జరిగింది. ఈ డివోషన్తో వస్తున్న డబ్బుల్ని డిజిటలైజ్ కూడా ఒక మంచి, ఎందుకంటే నేను పనపాక లక్ష్మి గారు, రాజు గారు ఎమ్మెల్యే, మేము ఇద్దరం ఎడ్యుకేషన్ కమిటీలో ఉన్నాం. ఎంఎస్ రాజు గారు అన్ని పోయి పరిశీలించడం జరిగింది. పరిశీలించిన తర్వాత అక్కడ ఉంటే లోతుపాట్లన్నీ సరిదిద్దుకుంటూ దాన్ని అన్నిటినీ అప్గ్రేడ్ చేయాలి, ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పులు తీసుకురావాలా అని చెప్పి అన్నిటినీ మొన్న బోర్డులోనే అన్ని తీసుకొని వచ్చి దాన్ని తీర్మానం పెట్టడం జరిగింది. మీ అందరికీ చాలా మంది భక్తులకు తెలియదు, వెంకటేశ్వర స్వామికి ట్రస్టులు 12 ఉన్నాయి. దాంట్లో అందరూ అన్నప్రసాదానికే ఎక్కువ తెలుసు. దాదాపు 2,500 కోట్లు ఈరోజు అన్నప్రసాదం. మాకు విద్యాదాన ట్రస్ట్ కూడా ఉంది. ఆ ట్రస్ట్కి ఇచ్చే డబ్బులు ఈ అమ్యూనిటీస్కి, దీనికంతా మేము వాడతాం. విద్యాదాన ట్రస్ట్ ఎంత ఉంటుంది అసలు మొత్తం? దాదాపు ట్రస్టులు 12 ట్రస్టులు ఉన్నాయి మనకు. విద్యాదానం కానీ, అన్నదానం కానీ కలిపి ఎంత ఉంటుందండి స్వామివారి? దాదాపు ఒక 5,000 కోట్లు ఉంటుంది. 5,000 కోట్లు. 5,000 ఓన్లీ అన్నప్రసాద కేంద్రానికి, అన్నప్రసాదానికి మాత్రం 2,500 కోట్లు ఉంది. లేదా అన్నింటికి కలిపి 2,500 కోట్లు ఉంటుంది. దాదాపు నా చేసి 6,000 కోట్లు ఉంటుంది. 14,000 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉన్నాయి స్వామి. 14,000 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్ స్వామివారికి. మాకు వడ్డీనే, స్వామివారికి వడ్డీనే దాదాపు 6.5%. అంటే వీటన్నిటికి కలిపి 20,000 కోట్లకి వడ్డీ అంటే 1,300 కోట్లు, 1,400 కోట్లు వడ్డీ కాసుల వాడికి వడ్డీతో వస్తుంది. స్వామికి ఇంకో పేరు వడ్డీ కాసుల వాడు. ఆ స్వామికి వడ్డీతోనే దాదాపు 1400-1500 కోట్లు వడ్డీ డబ్బు వస్తుంది మనకి నెలకి. సంవత్సరానికి 1,400-1,500 కోట్లు వడ్డీ వస్తుంది. అంటే ఎంత భక్తుల సమస్య కానుకలు, ఆ కానుకలు ఎంత జాగ్రత్తగా వాడాలి, ధార్మిక కార్యక్రమాలకు మాత్రమే వాడాలని చెప్పి టీటీడీ యాక్ట్ 30/1987 చెప్తాంది. ఎండోమెంట్ యాక్ట్లో ఖచ్చితంగా చట్టాలు ఉన్నాయి. కానీ గత ప్రభుత్వం దాన్ని అన్నింటినీ అధిగమించి
పనికి అవసరం లేకపోయినా రోడ్లు, ఉమ్, అవసరం లేకపోయినా బిల్డింగ్లు, ఉమ్. ఈ పేరుతో ఎన్నికల సంవత్సరంలో దాదాపు 1500 కోట్ల రూపాయలు స్వామివారి నిధుల్ని ఇంజనీరింగ్ సెక్షన్కి బదలాయించి 10% కమిషన్ల కోసం దాన్ని వాడడం జరిగింది. అలాంటి తప్పులే జరగకుండా ఇప్పుడు మేము దాన్ని సరిదిద్దుకుంటూ ఎక్కడ అవసరమో, ఎంతవరకు అవసరమో, ఎక్కడెక్కడ ఎంతెంత ఖర్చు పెట్టాలో ఆ ప్రాతిపదికన మేము ఖర్చు పెడుతూ వస్తున్నాం. ఈ నేను విద్య విన్నాను ఒకటండి, ఇది చిన్నపిల్లల హార్ట్ హోల్ ఉంటే ఫ్రీ హార్ట్ ఆపరేషన్ చేశారని. అవును. అది ఏంటి అసలు? నేను అంటే ఫస్ట్ టైం అంటే నేను విన్నా, కానీ కొన్ని వేల సర్జరీలు జరిగినాయి ఇప్పటి వరకు ఫ్రీగా, నేను నాతో ఫోన్లో అన్నారు. అసలు మీరు కానీ ఈసారి ఎప్పుడైనా మీరు తిరుపతి పర్యటనకు వచ్చినప్పుడు దాన్ని మీరు ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకి, శ్రీవారి భక్తులకి, మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉండి ఆ, ప్రజలకు చూపించాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఓకే. దాదాపు 1000 మంది జనాభా పుట్టినట్టు బిడ్డల్లో ఆ, 10-11 మందికి హార్ట్లో ప్రాబ్లం ఉంటుంది. ఓకే. దాన్ని సర్జరీ చేయాలంటే చాలా భారం అంట, దాదాపు 40-50 లక్షలు ఖర్చు అవుతుందని విన్నా. కానీ మన పద్మావతి చైల్డ్ హాస్పిటల్లో, ఆ. తిరుపతిలో పద్మావతి చైల్డ్ హాస్పిటల్లో అలాంటి బిడ్డకి ఏదైనా ఇబ్బంది ఉండని మీరు కానీ తీసుకొని వస్తే ఉమ్. ఒక్క పైసా, ₹1 కాదు, ఒక్క పైసా కూడా ఖర్చు లేకుండా ఉచితంగా సర్జరీ చేసి బిడ్డని ఇంటికి పంపించే, ఇండియా వైజ్ మొత్తం ఎక్కడైనా సరే, వరల్డ్ మొత్తమా? ఇండియా ఇండియా వరకు ఎక్కడైనా సరే ఆ బిడ్డని ఇంటికి పంపించే బాధ్యత మాది, ఓకే. తిరుమల తిరుపతి ఓకే. దేవస్థానం. ఇప్పటి వరకు ఎన్ని చేశారండి? దాదాపు నాకు తెలిసి ఒక 3000 పైచురుకు చేశాము. ఓకే. 99% Success సక్సెస్ rate. రేట్ 99%. నేను ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చిన్న చిన్న బిడ్డలు, ఒక రోజు బిడ్డల నుంచి నెల బిడ్డలు Hmm. వెళ్ళి ఒక బిడ్డకి సర్జరీ అయినా రికవర్ అయింది. ఆ తల్లి దగ్గర పోయినా, Hmm. ఏమ్మా ఎలా ఉంది ఇక్కడ, ఎలా జరుగుతుంది, మా వాళ్ళు బాగా చూసుకుంటున్నారంటే ఆ బిడ్డని చేతిలో ఎత్తుకొని కొండకి చూపించింది హాస్పిటల్ నుంచి. Hmm. వెంకటేశ్వర స్వామి నా బిడ్డకి ప్రాణం పోస్తాడు అని. నేను నెక్స్ట్ తిరుపతి వచ్చినప్పుడు విజిట్ చేద్దాం. అంటే ఎంత సంతోషం చూడండి, ఆ బిడ్డ ఆమె ఆనందంగా కళ్ళలోకి నీళ్లు పెట్టుకుంటూ బిడ్డని కొండకు చూపించి స్వామివారు నా బిడ్డని బ్రతికిచ్చాడు ఉంటుంది. మీరు వేసిన ప్రతి కొండకు వచ్చినప్పుడు మీరు వేసిన ప్రతి రూపాయి ఇలాంటి కార్యక్రమాలకి మేము ఉపయోగిస్తున్నాం. మీరు వేసిన ప్రతి పైసా ఇలాంటి సేవా కార్యక్రమాలకి మేము ఉపయోగిస్తున్నాం. కానీ అలాంటి హుండీలు వేసిన కానుకల్ని దొంగలిచ్చిన వాడిని వెనకేసుకురావడం ఎంతవరకు సమంజసం చెప్పండి. దాంట్లో కొలతలు పెట్టు, చిన్న దొంగతనం పెద్ద దొంగతనం మాట్లాడడం ఎంతమంది భక్తుల మనోభావాలు దెబ్బతీసినట్టు. ఇప్పుడు చూడండి ఎంత సంతోషం, ఈ కార్యక్రమాలు చెప్తా ఉంటే. ఇంకేం మీ టీవీ జరుగుతుంది? చూస్తున్నటువంటి- ఇప్పుడు శ్రవణం కూడా దీని ద్వారానే జరుగుతుంది కదా? శ్రవణం, అది కూడా చాలా నాకు ఇష్టమైన ప్రాజెక్ట్లో ఆ, శ్రవణం అంటే పుట్టకతోనే పిల్లలకి మాటలు రాదు, చెవులు చెవులు వినపడదు. వినపడవు. అలాంటి పిల్లల్ని 2వ నెల నుంచి 3వ నెల నుంచి శ్రవణంలో మేము అడ్మిషన్స్ ఇస్తాం. ఫ్రీ అడ్మిషన్. ఫ్రీ అడ్మిషన్స్. ఆ. వారితో పాటు వాళ్ళ తల్లికి కూడా, ఓకే. ఎందుకంటే ఆ చిన్న బిడ్డని హ్యాండిల్ చేయలేం కాబట్టి తల్లి కూడా అక్కడే, వారికి వసతి కూడా ఉంటుంది. ఓ, వారికి మొత్తం అల్పాహారం, భోజనం అన్ని తిరుమల స్వామివారి చూసుకుంటారు. ఇస్తూ వారికి థెరపీ, అంటే దానికి స్పెషల్ టీచర్స్ ఉంటారు, ఉమ్, వారికి థెరపీ ఇస్తూ ఉమ్. మాటలాని పిల్లల్ని మేము 7 సంవత్సరాలు 2-3 సంవత్సరాలకే మాటలు వచ్చేస్తాయి వారికి ఆ థెరపీతో. వారు అక్కడి నుంచి వెళ్ళేటప్పుడు అమ్మా నాన్నని ప్రేమకు పిలుస్తారు. వావ్. అమ్మా నాన్నని ప్రేమకు పిలుస్తూ, ఇప్పుడు మీరు కానీ వస్తే ఆశ్చర్యపోతారు, కొందరు ఇంజనీరింగ్ కూడా చేరినటువంటి చేరిన విద్యార్థులు వాళ్ళు. ఉన్నారు. ఓకే. అంతా ఇది మంచి కార్యక్రమం. ఇది కూడా చాలా ఇది మంచి కూడా నెక్స్ట్ కవర్ చేయాలి ఒకసారి. చాలా మంచి కార్యక్రమం. నేను బోర్డు మెంబర్ అయిన తర్వాత మొదటగా దానికి విజిట్కి పోయాను. అక్కడ ఎంత బాధ వేసిందంటే, గతంలో ప్రభుత్వం ఆ పిల్లలకి మిషన్స్ ఉంటాయి, ఇంప్లాంట్స్, అవి ఇయలేదు. అక్కడ ఉండే తల్లులు వాళ్ళ ఒంటి మీద ఉన్న బంగారుని కుదవబెట్టి దాని పిల్లలకి ఇచ్చారు. అయ్యయ్యో. ఎంత బాధ వేసిందంటే ఆ రోజు ఇమీడియట్గా నేను నెక్స్ట్ డే మా చైర్మన్ని తీసుకుని వెళ్ళాను, బిఆర్ నాయుడు గారిని, మా చైర్మన్ తీసుకుని వెళ్ళి విజిట్ చేయించి అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పాం. చెప్పిన తర్వాత అక్కడే 2 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేస్తాం. 2 crores శ్రవణం ప్రాజెక్టుకి మాత్రం 2 crores నిధులు విడుదల చేస్తాం. అక్కడ ఉంటే లోపాలు ఏవో ఉన్నాయి, సాయంత్రం పిల్లలకి టీ ఏదంటారు, పాలు, వాళ్ళకి హెల్తీ ఫుడ్ ఇవ్వాలా, అవన్నీ నిలిపేస్తున్నారు గతంలో. అవన్నీ రివ్యూ చేసుకుంటూ వచ్చాం. దిండ్లు, బెడ్షీట్స్ గత ప్రభుత్వంలో ఇలేదు. ఆ పాత పిల్లలు కదండి. ఫైట్ చేశారు అప్పుడు మీరు? నేను మనం మేధ ధర్మకర్తల మండలి కాబట్టి ఆ. గత ప్రభుత్వంలో అన్ని దాపరికాలే కదా. ఆ, గత ధర్మకర్తల మండలి అన్ని ఏవి బయట వచ్చేటివి కాదు, బయటికి కూడా రాలేదు. ఏం బయట మాకు అక్కడ ఆ. పోతే తప్పి మాకు తెలియలే. ఆ, ఎవరన్నా చెప్తే వారి కథ అయిపోతుంది, వారి ఉద్యోగం తీసేస్తారు. అట్లాంటి భయంకర వాతావరణంలో ధార్మిక క్షేత్రం నడిచింది గతంలో. ఓకే. ఇప్పుడు మేము వెళ్ళిన తర్వాత అన్ని సరిదిద్దుకుంటూ సర్దుతూ. ఈ అన్యాయాలన్నీ అంటే అక్కడ ఎమ్మెల్యే పరిధిలో జరిగినాయి అంటారా, లేకపోతే? అందరూ ఈ పాపల్లో పాత్రదారులు, పాపిస్ట్ వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ.
ఈ పాపంలో పాపిస్ట్ వాళ్ళు దీన్ని పంచుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా బాధేస్తుంది. అంటే అదేం పైచాచికత్వం, చిన్నపిల్లలకి వచ్చే పాలల్లో లేకపోతే మీరు ఈసారి మీరు వచ్చినప్పుడు దయచేసి రోషన్ అన్న మీరు ఒక్కసారి వచ్చి దాని ఇంటి అక్కడ జరిగినటువంటి సంఘటనలు మన భక్తులకు చూపిద్దాం. ఈ రోజు ఎలా ఉంది, ఆ రోజు ఎలా ఉంది, మీకైతే కంట్లో నీళ్ళు వస్తుంది. నాకెంత సంతోషం అంటే నేను రెగ్యులర్గా వాళ్ళతో అటాచ్మెంట్ వచ్చిన కారణంగా మొన్న ఒక ఫంక్షన్కి పిలిస్తే వాళ్ళ అమ్మ నాన్న పేరుతో పాటు భాన్ ప్రకాష్ అంటే సరిగ్గా పలకరు, అవును. భాన్ ప్రకాష్ అని వచ్చి నన్ను పిలుస్తాడు. నేను పక్కన ఉన్నాను, వేరే వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళ తల్లి వచ్చి చెప్పింది, అన్న మాతో పాటు మీ పేరు కూడా కలవరిస్తాడు, ఏమంటే మీరు రెగ్యులర్గా వస్తున్నారు, వీళ్ళు కావాల్సినవన్నీ చేస్తున్నారు కాబట్టి ఆ అబ్బాయికి ఎక్కడో కనెక్ట్ అయింది. మీరు సంతోషం వేసింది. మామూలుగా నన్ను గుర్తుపెట్టేది వేరు, కానీ శ్రవణంలో ఒక చిన్న బిడ్డ నన్ను ఆప్యాయంగా ప్రేమతో భాను అని పిలవడం, భాను ప్రకాష్ అని పిలవడం నాకైతే చాలు. ఈ జీవితానికి ఇలాంటి సేవా కార్యక్రమాలు నేను చాలా సందర్భాలు చెప్పడం జరిగింది. మనం పుట్టేటప్పుడు మనం ఏడుస్తాం, మనం పుట్టేటప్పుడు చిన్న బిడ్డలు ఏడుస్తూ పుట్టాక ఏడుస్తాం. చనిపోయినాక మనల్ని చూసి చాలామంది ఏడుస్తారు, ఒక 10 మందో 15 మందో. ఈ మధ్యలో మనం గడుపుతున్న జీవితం ఆదర్శంగా ఉండాలి. అవును, మనం చేసే ఆ పనులు శాశ్వతంగా నిలిచిపోవాలి. అలాంటి చర్యలు అది ఇక్కడ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కానీ టీటీడీలో తిరుపతి ప్రస్తావన వస్తే నిజంగా ఎప్పుడు కూడా గోవిందా గోవిందా అనుకుంటాం. కానీ ఈసారి ఏమైపోయిందంటే గత 7-8 సంవత్సరాల నుంచి ఎక్కువ ఏదో ఒక ఇష్యూ, తిరుమల తిరుపతి అంటే ఏదో ఒక ఇష్యూ, లడ్డు కావచ్చు, ప్రసాదాలు కావచ్చు, లేకపోతే గోవులు, ఏదో రకరకాల ఇష్యూ. మొన్న ఈ మధ్య ఈ శాల్వాల ఇష్యూ. ఒకసారి మీరు నిలబడితే ఏంటి అసలుకి, ఇప్పుడు ఈ శాల్వా ఎంతో ఏదో 600-700 అవుతుంది కాస్ట్. ఇప్పుడు ఏంది సిల్క్ ఎక్కువ యాడ్ చేసి 300 రూపీస్ 200 రూపీస్ ఛార్జ్, ఏదో సమ్ ఈ ఇష్యూ గురించి బాగా నడుస్తుంది కదా. ఏంటిది, దీని మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడ జరుగుతుంది, ఎవరు దీన్ని చేస్తారు, ఇది ఎంత కాస్ట్ పడుతుంది, మనం వచ్చిన వాళ్ళకి వివిఐపీలకి అయితే ఫ్రీగా వేస్తారు అనుకుంటా, అంటే మీ బోర్డు మెంబర్స్ ఎమ్మెల్యేలకి లేదు, ఎవరైనా సరే 3000 రూపాయలు ఆశీర్వాదం, వేద ఆశీర్వాదం టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకున్న భక్తులకి ఈ షాలు స్వామివారి ప్రసాదం. ఇది 3000. 3000 మీరు ఆశీర్వాదం డబ్బు కడితే మీకు పెద్ద లడ్డు, వడ, ఒక తీర్థం బాటలు, రైవిక్ అంటే మహిళలకి జాకెట్ పెట్టి, ఇది అలాగే మనకు శేషవస్త్రంగా ఇస్తారు. అదే 3000. దీన్ని 1382 రూపాయలు కోట్ చేస్తారు. 1382 రూపీస్ అప్పుడు 2021 నుంచి. కానీ కోట్ చేసిందేమో దీంట్లో సిల్క్ ఉండాలి, వారు సప్లై చేసింది వచ్చి పాలిస్టర్. ఇది నేను మీరు సుమన్ టీవీ చెప్పేది కాదు. అవును, మాకు దీని మీద ఒక ఎంక్వైరీ చేస్తే ఇప్పుడు ఇది ఏ గవర్నమెంట్ లో కప్పింది, ఏది ఇది మీరు ఇది కొత్తది. ఇప్పుడు ఇది పాలిస్టరా లేకపోతే సిల్క్? ఇది టెస్ట్ కి పంపిస్తే తప్ప తెలుసుకోలేము మనం. ఇది టెస్ట్ కి పంపిస్తే తప్ప మీరు నేను తెలుసుకోలేము. కానీ నేను మొన్న ఒక మెటీరియల్ చూడడం జరిగింది, చాలా సాఫ్ట్ ఉంది, చాలా సాఫ్ట్ ఉంది. ఇది సిల్కే అనుకుంటా కదా, పాలిస్టర్ కూడా ఉన్నట్టుంది కొంచెం. కంటెంట్ తక్కువ ఉండాలి, పాలిస్టర్ కంటెంట్ తక్కువ ఉండాలి. ఎవరికి ఇస్తారు ఇది, మీరు ఏ కంపెనీకి ఇస్తారు? అది నాకు తెలిసి ఇప్పుడు నగిరిలో ఉండే కంపెనీ దీన్ని టెండర్ తీసుకునింది. కానీ చాలా బాగా దాని మీద ఎంక్వైరీ విజిలెన్స్ కి కాల్ఫర్ చేశాము. రిపోర్ట్ కూడా తొందరలో వస్తుంది. దీంట్లో తప్పి అదే ఇవన్నీ చెప్పాలంటే బాధగా ఉంది. భక్తుల మనోభావాలు ఎక్కడ దెబ్బతింటాయి. ఇది మీరు 1350 రూపాయలకి మీరు తీసుకుంటారు. 1382 మీరు ఇచ్చేది కంపెనీకి ఇచ్చే కాస్ట్. టెండర్ ఎవరు L1 వస్తారో వాళ్ళకి. సో వాళ్ళు మనం ఇంతే క్వాలిటీతో మనకి డిజైన్ చేసి ఇవ్వాలి. ఆ గోల్డ్ ఫినిషింగ్ కానీ, గోల్డ్ మెయిన్ సిల్క్ కంటెంట్, పాలిస్టర్ కంటెంట్ కి సిల్క్ కంటెంట్ కి చాలా తేడా ఉంటుంది. సిల్క్ వాడితే కాస్టింగ్ ఎక్కువ అయిపోతుంది. ఓకే, పాలిస్టర్ వేస్తే తగ్గుతుంది. అంటే దీనికి ఆ కంటెంట్ వేసేటప్పుడు ఆ సిల్క్ గానే ఆ క్వాలిటీ వస్తుంది 1300కి. కానీ దాంట్లో కూడా వాళ్ళ ఆదాయం చూసుకొని ధార్మిక క్షేత్రంలో దాంట్లో కూడా కమిషన్లు ఎవరు తీసుకుంటున్నారో బయట వస్తుంది. దాంట్లో కూడా కమిషన్ చెప్పేదాన్ని బట్టి కొన్ని వేల కోట్లలో జరుగుతుంది కదా అన్యాయం. ఏం చేద్దాం, అసలు మాకు బాధేస్తుంది. కొండ మీద రోజుకి ఇన్ని ఉంటాయి కదండి మీకు లిమిట్, ఇన్ని శాలువాలు కప్పాలి ఉంటాయి. వేలు ఉండదు, 100 కోట్లు ఉంటుంది. దీన్ని ఇప్పుడు అన్ని మేము సరిదిద్దాం. వాళ్ళందరినీ మానిటర్ చేస్తూ దీనిలో ఎవరెవరు తప్పు చేశారో మా బోర్డు కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ కేసుని ఏసీబీకి అప్పగించాం, విజిలెన్స్ ఎంక్వైరీ చేయమని చెప్పాం. ఆ సప్లయర్స్ మీద ఈ సప్లై జరిగినాక ఎవరెవరు దీంట్లో తప్పులు చేస్తారో మా మార్కెటింగ్లో, అంటే టీటీడీకి మార్కెటింగ్ డిపార్ట్మెంట్, ప్రొక్యూర్మెంట్ డిపార్ట్మెంట్ ఉంటుంది. దాంట్లో ఎవరెవరు ఎక్కడెక్కడ తప్పు చేస్తారో దాని మీద ఒక డీటెయిల్డ్ ఎంక్వైరీ తీసుకుంటున్నాం. కాబట్టి అన్ని రాబో రోజుల్లో
తప్పు చేసినోడు ఎవరు సో తప్పించుకునే ఈ అవకాశం బోర్డులో అయితే మంచి మంచి కార్యక్రమాలు అయితే బోర్డు సభ్యులు చాలా కానీ బోర్డు చైర్మన్ కానీ ఈఓ గారు కానీ అందరూ అందరూ సమిష్టి డిసిషన్ నిర్ణయం, ఏకపక్ష నిర్ణయాలు కాకుండా సమిష్టి నిర్ణయంతో మేము ముందుకు పోతున్నాం. ముఖ్యమంత్రి గారు మొన్న మాకు ఒక రివ్యూ కూడా తీసుకున్నారు అమరావతిలో. బట్ లాస్ట్ ఈఓ ఉన్నప్పుడు కొంచెం ఇబ్బంది ఉంది అనుకుంటా. ఏం లేదు, మామూలుగా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. ఇంత పెద్ద ధార్మిక క్షేత్రంలో చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. ఒక ఫ్యామిలీ కుటుంబం అంతే మాదంతా ఒక కుటుంబం మారి ఉంటుంది. కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలు వస్తే అన్ని సర్దుకొని ముందుకు పోతాం. మొన్న ముఖ్యమంత్రి గారితో కూడా రివ్యూ జరిగింది అమరావతిలో. పూర్తిగా 2 గంటల సమయం తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగింది వదిలేయండి అన్నారు. జరిగింది ఎంక్వైరీలో మనం తెలుసుకుందాం, ఏం చేయాలా, ఏం చేస్తే మంచిది క్షేత్రానికి అని చెప్పి ఒక రివ్యూ తీసుకున్నారు వారు. ఆ రివ్యూలో అనేక విషయాలు వారు చెప్పడం జరిగింది, మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాదాపు 5,000 దేవాలయాలు ఆంధ్రప్రదేశ్లో 5,000 దేవాలయాలు నిర్మించాలని చెప్పి వారు మాకు చెప్పడం జరిగింది. కొత్తవి 5,000 దేవాలయాలు కూడా ఇప్పుడు గతంలో మేము 10 లక్షలు ఇస్తున్నాం ఒక దేవాలయాలు. అమరావతిలో కూడా ఒకటి స్టార్ట్ అయింది అనుకుంటున్నాను. అది దాదాపు గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు 2014లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమరావతిలో మన రాజధానిలో స్వామివారి ఆలయం ఉండాలని చెప్పి దాదాపు 200 కోట్లు మేము కేటాయిస్తే 150 కోట్లు కేటాయిస్తే దాన్ని 25 కోట్లు కుదించేశారు జగన్మోహన్ రెడ్డి. ఆ మొత్తం డిజైన్ ఎంత మార్చేసి 25 కోట్లు కుదించేశారు. దాని మళ్ళా ఈ ప్రభుత్వం రాజధానిలో, ఎందుకంటే దాదాపు లక్షల కోట్ల విలువ చేసే భూమిని రాష్ట్ర పునర్నిర్మాణానికి అక్కడ రైతన్నలు ఇచ్చారు. అక్కడ స్వామివారి ఆశీర్వాదం కూడా అందరి మీద ఉండాలని చెప్పి దాన్ని మళ్ళీ పూర్వంలో ఏ విధంగా డిజైనింగ్ ఉందో ఆ డిజైన్తో మళ్ళీ కట్టాలని చెప్పి మొన్ననే భూమి పూజ కూడా జరిగింది. ఆ భూమి పూజ అయిన తర్వాత మా రివ్యూ జరిగింది. ఈ రివ్యూలో 5,000 నూతన ఆలయాల నిర్మాణానికి ప్లస్ ముఖ్యమంత్రి గారు ఒక మంచి మాట చెప్పారు. మేము 10 లక్షలు ఇప్పుడు ఇస్తున్నాం దేవాలయ నిర్మాణానికి. 10 లక్షలతో ఆలయము మాత్రం వస్తుంది, కానీ ఆలయంకి వచ్చిన తర్వాత భక్తులు ప్రదక్షిణ చేసి ఆలయం లోపలికి వస్తే కూర్చోవాలనే ఒక సంకల్పం ఉంటుంది. కాబట్టి ప్రహరీ కూడా కట్టండి, ఆలయానికి ప్రహరీ కూడా కట్టండి. కాబట్టి మీ 10 లక్షలు సరిపోదు, అది 30 లక్షలు వస్తుందా 40 లక్షలు వస్తుందా, ఒక మోడల్ టెంపుల్ డిజైన్ చేసి నాకు పంపించండి. ఖచ్చితంగా ఇంకా కట్టబో టెంపుల్స్ అన్నీ ప్రహరీతోనే కట్టాలి. భక్తులు వచ్చిన వాడు లోపల కొద్దిసేపు కూర్చొని స్వామివారికి ధ్యానం చేసే విధంగా ఉండాలి, స్వామివారి కోసం ప్రార్థన చేసే విధంగా ఉండాలని చెప్పి వారు చెప్పడం జరిగింది. వారు చెప్తున్న సందర్భంలో అడిషనల్గా నేను ఇట్లా మరగా చాలా మన రాష్ట్రంలో ప్రాచీన దేవాలయాలు శిథిలావస్థకు చేరిపోయి దాన్ని కానీ మన జీర్ణోద్ధరణ చేస్తే 1000 నూతన ఆలయాలు కట్టినట్టు పుణ్యఫలం మనకు వస్తుందని చెప్పి పురాణాలు ఉన్నాయి. కాబట్టి రాజులు చక్రవర్తులు కట్టినట్టు ఆలయాలు చాలా ఇప్పుడు మీకు కూడా మన కానీ వస్తే చాలా శిథిలావస్థకు చేరిపోయినాయి. కానీ దాన్ని రిమూవ్ చేస్తున్నారు కొందరు, పాపం తెలియకుండా, టెక్నాలజీ తెలియకుండా రిమూవ్ చేస్తున్నారు. దాన్ని రెస్టోర్ చేయాలి. రిమూవ్ అంటే పూర్తిగా తొలగించడం. రెస్టోర్ అంటే మీరు కానీ కాకతీయ మాన్యుమెంట్స్ని కానీ మీరు కానీ గమనించినట్టయితే దాదాపు ఒక 10 సంవత్సరాల ముందు ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఇంజనీరింగ్ నిపుణులు వచ్చి పాత ఒక పద్ధతిలో, అంటే పురాణ పాతకాలంలో ఏ విధంగా ఉందో ఆ పద్ధతిలో దాన్ని తిరిగి పునర్నిర్మించి, అంటే ఆ డిజైన్ ఎక్కడ డెస్ట్రాయ్ కాదు, ఇంకొక 500 సంవత్సరాలు మన తరానికి అందించే విధంగా టెక్నాలజీ ఉంది మన దగ్గర. అదే ఇప్పుడు ఒకలామాత కూడా అంత బాగా కట్టినప్పటికి కూడా ఆ లోపల స్ట్రక్చర్ పోనీలేదు కదా, పోనీలేదు, ఆ పాతది అలానే పాతది అదే ఉంది. కాబట్టి అలాంటి ఆలయాలు జీర్ణోద్ధరణకి చేసి ధూపదీప నైవేద్యాలతో మనం ఒక స్కీమ్ తీసుకొని వస్తామంటే చాలా మంచి స్కీమ్. అంటే మీ ఫైటింగ్ ఇదంతా చూసిన తర్వాత కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈసారి టిటిడి బోర్డు చైర్మన్ గా భానుప్రకాష్ రెడ్డిని నియమిస్తే బాగుంటుంది అనే మాట వినిపిస్తుంది అక్కడ ఇక్కడ అని విన్నాను నేను. ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ ఐ డోంట్ నో. ఏంటి ఈసారి బోర్డు చైర్మన్ అయ్యే అవకాశం ఉందా మీరు? అయ్యో ఖచ్చితంగా, నా జీవిత ఆశయం, నా సంకల్పం స్వామివారి దగ్గర సేవలో చేయాలని. ఏదో స్వార్థం కోసం. చంద్రబాబు నాయుడు గారిని అడిగారా లేకపోతే? లేదు, మా పార్టీ పెద్దలకు చెప్పాను అంతే. ఖచ్చితంగా ఎందుకంటే ఒక బోర్డు మెంబర్గా పరిధి తక్కువ ఉంటుంది, ఒక చైర్మన్గా అసలు ఇమీడియట్గా ఇప్పుడు నేను మొన్న పోయాను శ్రావణికి చైర్మన్ గారిని తీసుకుపోయాను. ఇమీడియట్గా అందరికి చెప్పి రిలీజ్ చేశారు 2 crores. పద్మావతి కాలేజ్ తీసుకుపోయాను. అసలు మాకని ముందు వరుసలో ఉంటారు కదా, వాళ్ళని కాదు అని రేపు కూటమి ప్రభుత్వం కానీ లేకపోతే భగవంతుడి సంకల్పం. మా పెద్దలకు చెప్పాం, భగవంతుడి సంకల్పం, ఆయన ఆశీర్వాదం ఉంటే అన్నీ జరుగుతుంది. ఆయన ఆశీర్వాదం ఇప్పుడు 2వ సారి నన్ను స్వామివారి సేవకు తిరిగి ఆయన అవకాశం ఇచ్చాడంటే ఇది నా పూర్వజన్మ సుకృతం, పార్టీ ఇచ్చినటువంటి అవకాశం. చైర్మన్ గా అవ్వాలి ఉండటం మీరు అదృష్టంగా భావిస్తారు, అవ్వాలని కోరుకుంటారు. ఖచ్చితంగా చాలా చేయొచ్చు హిందూ ధర్మం కోసం. టిటిడి ద్వారా చాలా సనాతన హిందూ ధర్మ పరిరక్షణ కోసం, సనాతన హిందూ ధర్మ పరిరక్షణ కోసం తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో
ఖచ్చితంగా చేయొచ్చు. ఎందుకంటే స్వామివారి ఏదో వేసే ప్రతి హుండీలో వేసే ప్రతి పైసా ఇందు ముందు మనం మాట్లాడుకుంటే శ్రవణం కానీ, అలాగే డెఫ్ అండ్ హార్ట్ ఆపరేషన్స్ కానీ ఇలా మంచి మంచి కార్యక్రమాలు చేస్తారు. కాబట్టి టీటీడీ మీద నమ్మకం, ఒక విశ్వాసం ఉంది. కాబట్టి ఆ విశ్వాసాన్ని ఒమ్ము చేయకుండా స్వామివారి అవకాశం ఇస్తే చాలా చేయొచ్చు. ఈరోజు మీరు కానీ గమనించినట్టయితే రాబో రోజుల్లో ఈ అంటే నేను వేరే మతాలకు వ్యతిరేకం కాదు, కానీ రాబో రోజుల్లో హిందూ మతానికి ఏదన్నా విఘాతం కలిగించే విధంగా కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. అవి జరగకుండా ఉండాలంటే ఒక తిరుమల తిరుపతి దేవస్థానాల వల్ల మాత్రమే అవుతుంది. ఓకే. ఎందుకంటే నేను శ్రీవారి వైద్య సేవ అని చెప్పి ఒక కొత్త ప్రతిపాదన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని వెళ్ళడం జరిగింది. ఈ ఏజెన్సీ ఏరియాలో, ఏజెన్సీ ఏరియా అంటే మనం గిరిజనులు నివసిస్తున్నట్టు ట్రైబల్స్ ఉన్న ఏరియాల్లో వారికి వైద్య సేవలు చాలా కష్టం. అంటే గుట్టల మీద కొండల మీద ఉంటారు వారు డాక్టర్ దగ్గరికి రాలేరు, డాక్టర్లు అక్కడికి పోలేరు. కాబట్టి అలాంటి వారికి స్వామివారి పేరుతో శ్రీవారి వైద్య సేవ అని ఒకటి తీసుకొని వచ్చి ప్రతి నెల ఒక హెల్త్ క్యాంప్, ఏదో హెల్త్ క్యాంప్ పెట్టేసామా, 4 మాత్రలు ఇచ్చినామా వెళ్ళిపోయినామని కాకుండా టెస్ట్ టు ఎండ్ అన్ని టెస్ట్ చేసి దాంట్లో ఏదైనా వారికి ఏదైనా ఇబ్బంది ఉందా, హార్ట్లో ఇబ్బంది ఉందా, లివర్లో ఇబ్బంది ఉందా, కిడ్నీలో ఇబ్బంది ఉందా గుర్తించిన తర్వాత వాటిని ఎంత పెద్ద ఆపరేషన్ 10 లక్షలైనా 20 లక్షలైనా 50 లక్షలైనా సరే ఈ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నటువంటి పేరు మోసినటువంటి హాస్పిటల్స్ యాజమాన్యంతో తిరుమల తిరుపతి దేవస్థానంతో అనుసంధానం చేస్తూ వారందరూ కలిసి ఇప్పుడు 10 హాస్పిటల్ 20 హాస్పిటల్ వచ్చి 6 మెడికల్ క్యాంప్లో పాల్గొంటాయి. 10 మందికి బాగాలేదు, వాళ్ళు టేక్ ఓవర్ చేసుకొని వారు సర్జరీ చేయాలి. కొన్ని మా స్విమ్స్ శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ మేము సర్జరీ చేస్తాం. ₹1 పైసా లేకుండా వారికి ఆరోగ్యం బాగా చేయాలి. ట్రైబల్స్ అందుకని ఫస్ట్ ఏజెన్సీ ఏరియాలో అన్నా ప్లస్ ఆ రోజు సాయంత్రం శ్రీవారి కళ్యాణం చేయాలి. స్వామివారి సేవ శ్రీవారి వైద్య సేవ తెల్లారి, స్వామివారి సేవ సాయంత్రం స్వామివారి కళ్యాణం చేసి ఆ ప్రాంతంలో ఎక్కువ ఈ అన్యమతస్తులు పోయి మా దేవుణ్ణి నమ్ముకోండి, ఆ దేవుణ్ణి నమ్మద్దండి చెప్పి అసత్య అబద్ధ ప్రచారాలతో మత మార్పిళ్ళకి ప్రయత్నం చేస్తున్నారు. స్వామివారి కళ్యాణం అయినాక మీరు చిన్నప్పుడు గమనించుంటారు, తిరుమలకి పోతే ఒక రాగి డాలర్లు అమ్మేవాళ్ళం. వెంకటేశ్వర రాగి డాలర్లు ఉండేవి. సో మేము ఆ రాగి డాలర్లు కళ్యాణ సేవలో పాల్గొన్న వారికి, శ్రీవారి వైద్య సేవలో పాల్గొన్న వాళ్ళకి మెడలో వేస్తే స్వామివారి ఎప్పుడు గుంటెకి తగులుతూ ఉంటాడు. మనం నడుస్తూ ఉంటే స్వామివారి నడుస్తూ అంటే తగులుతూ ఉంటాడు. గిరిజనుల ప్రాంతంలో ఎక్కువ వారు హుషారుగా పరిగెత్తూ ఉంటారు కాబట్టి ఆ స్వామివారి వారి హృదయాన్ని టచ్ చేస్తూ ఉంటారు. ఆ మత మార్పులు కూడా స్వామివారి మీద భక్తితో వారికి చేసిన సేవా కార్యక్రమంలో ఇంకా దగ్గర చేసుకోవచ్చు. సూపర్. దాంతో పాటు అడిషనల్ గా ఈ ఫార్మాస్యూటికల్ వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాము, కంపెనీస్తో. ప్రతి నెల మందులు, యాంటీబయాటిక్స్, మంచి మందుల్ని ఉచితంగా అక్కడ ఏజెన్సీ ఏరియాలో ఎక్కడైనా ఇబ్బంది పడుతున్నట్టు పేషెంట్స్కి ఇవ్వాలని చెప్పి ఒక ఆలోచన ఉంది. మా ఆర్ఎస్ఎస్ పెద్దలతో మాట్లాడడం జరిగింది. ఆర్ఎస్ఎస్ ఇప్పటికే వనవాసి కళ్యాణం పేరుతో, వనవాసి కళ్యాణం అంటే ఇట్లా గిరిజన ప్రాంతాల్లో మా సంఘ పనిచేస్తుంది ఆర్ఎస్ఎస్. వారికి విద్య కానీ వైద్యం కానీ ఇలాంటి అందిస్తున్నాం. వారికి ఇంకా వారిని ద్వారా ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా తీసుకుపోవచ్చు. ఒకవేళ ఇచ్చేవాడున్నా తీసుకుపోయేవాడు లేడు. అదే మీరు ఇప్పుడు ఇచ్చిన ఏజెన్సీ ప్రాంతాల్లో పోయి ఖచ్చితంగా ఇచ్చేవాడు. ఒకవేళ మీరు 1000 ఇస్తే వీడు 900 వీడు అమ్ముకొని 10 ఇస్తాడేమో. కానీ మా ఆర్ఎస్ఎస్ మీరు 1000 ఇస్తే 1000 లెక్క చెప్తుంది, మీకు 1000 ఇంటికి 1000 ఇస్తుంది. అలాంటి స్వయం సేవకులు ఉన్నారు మా దగ్గర. కాబట్టి వారి సహాయ సహకారాలతో ప్రభుత్వాన్ని దీన్ని అనుసంధానం చేస్తూ ఏదైనా ముందుకు పోవాలని చెప్పి ఒక ఆలోచన. సో ఎనీహౌ మంచి కార్యక్రమాలకి పునాది మీలాంటి వాళ్ళు. తిరుమలలో అణువణువు తెలుసు మీకు. స్వామివారి ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి. స్వామివారి మీద ఎప్పుడు ఎవరు ఒక మాట అన్నా కానీ ఫైట్ చేస్తూనే ఉంటారు. మీలాంటి వాళ్ళని గుర్తించి నిజంగానే చైర్మన్గా అయితే ఇంకా మంచి కార్యక్రమాలు జరుగుతాయని అందరూ కూడా భావిస్తున్నారు. ఈసారి చైర్మన్ హోదాలోనే ఒక మంచి ఇంటర్వ్యూ చేద్దాం భానుప్రకాష్ రెడ్డి గారు. నిజంగా థ్యాంక్ యూ. మంచి కార్యక్రమాల గురించి ఎప్పుడు ప్రజలకి చెప్పడంలో కానీ లేకపోతే దాని మీద జరిగే ఏదన్నా అవినీతిలో పోరాటం కానీ మీలాంటి వాళ్ళు ముందుండి నిలబడి ఏమైనా పర్వాలేదు, నాకేమైనా పర్వాలేదు, స్వామివారికి ఏం అవ్వకూడదు, భక్తుల మనోభావాలు దెబ్బతినకూడదని ఫైట్ చేసే విధానం బాగా నచ్చుతుంది అందరికీ. బట్ ఇలానే ఉండాలని, సో చైర్మన్ హోదాలో నెక్స్ట్ మీరు కనిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.